బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్యను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో ఉంటున్న భార్య భర్తల మధ్య గొడవ హత్యకు దారితీసింది. నర్సీపట్నం వేములపూడి నుంచి వలస వచ్చిన గంగరాజు మల్లీశ్వరులకు ఒక కొడుకున్నాడు. గతేడాదిగా గంగరాజు ఏ పని చేయకుండా తిరుగుతుండటంతో ఇద్దరి మధ్య గొడవలకు దారిచేసింది. ఈ క్రమంలో నిన్న రాత్రి భార్యను నాపరాయితో కొట్టి భార్యను హత్య చేశాడు. వీధిలో నిన్న రాత్రి సుమారు 7 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో నర్సీపట్నం గ్రామానికి చెందిన బేతా మల్లేశ్వరి అనే ఆవిడ్ని వాళ్ళ హస్బెండ్ అయిన బేతా గంగరాజు అనుమానంతో ఆవిడ్ని తల మీద నాపరాయితో దాడి చేసి చంపడం జరిగింది. దాని మీదట వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. రోజు మమ్మల్ని ఇంట్లో ఏడిపిస్తా సార్, ఏడిపించి టార్చర్ చూపిస్తా సార్. రోజు టార్చర్ నా కోసమే ఉంటుంది అన్న. ఎప్పుడో వెళ్ళిపోతాను అన్నది. రాత్రి మీద నిన్నేమో 3 గంటలకు వెళ్ళిపోతాను, 3 గంటలకు వెళ్ళిపోతాను, నా ఊసి తాగొద్దు, మీరు మీ బతుకుంటే నా బతుకు నేను బతుకుతానని వెళ్ళిపోతానని నేను మొన్న అన్నాడు సార్. రాత్రి మీద చూస్తే నేను అప్పుడు బయటకు వెళ్ళాను సార్. అక్కడి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి 10 గంటలకు వచ్చింది సార్. వర్షం పడిపోతుంది. అన్నం తింటుంది సార్. 8-9 గంటల టైంలో అన్నం తింటుంది సార్. వచ్చి వస్తే 10 గంటలకి మొత్తం బాడీ అంతా రక్తం సార్. వెంటనే మా అక్క బావ ఫోన్ చేసి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది సార్. గొల్ల వీధి 2వ వీధిలో నిన్న రాత్రి కాకినాడ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్యను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో ఉంటున్న భార్య భర్తల మధ్య గొడవ హత్యకు దారితీసింది. నర్సీపట్నం వేములపూడి నుంచి వలస వచ్చిన గంగరాజు మల్లీశ్వరులకు ఒక కొడుకున్నాడు. గతేడాదిగా గంగరాజు ఏ పని చేయకుండా తిరుగుతుండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి భార్యను నాపరాయితో కొట్టి భార్యను హత్య చేశాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అప్పాజీ అందిస్తారు. అప్పాజీ, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అంటే నిద్రపోతున్న సమయంలో భార్యను నాపరాయితో కొట్టి భర్త హత్య చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అయితే నర్సీపట్నం వేములపూడికి చెందినటువంటి గంగరాజు మల్లేశ్వరి దంపతులు కుమారుడితో కలిసి ఇంద్రపాలెం వలస రావడం జరిగింది. అయితే ఆ ప్రాంతం వద్ద గత ఏడాది నుంచి కూడా వీరు జీవనోపాధి నిమిత్తం బజ్జీల బండి వేసుకుని జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ జీవనం సాగిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో గంగరాజు విచ్చలవిడిగా తిరగటం, కొంత చెడు వ్యసనాలకు బానిసిన ఈ పని పాట లేకుండా తిరుగుతుండటంతో తరచు కూడా భర్త భార్య మధ్య గొడవలు రావటం జరుగుతుంది. అయితే ఈ పని చేయకుండా ఉండటం వల్ల గంగరాజును తరచు కూడా మల్లేశ్వరి మందలించడం, అయితే ఈ పని చేసుకోవాలని చెప్పేసి సూచించినప్పటికీ కూడా గంగరాజు పని పాట లేకుండా తిరగడం పరిస్థితుల నేపథ్యంలో కూడా వీరిద్దరూ కూడా తరచు గొడవలు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే గత రాత్రి మల్లేశ్వరి నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా నాపరాయితో తలను పగలగొట్టి హత్య చేసినట్లుగా మల్లేశ్వర్ కుమారుడైనటువంటి గణేష్ పోలీసులకు సమాచారం చెప్పడంతో అదే సమాచారం ప్రకారమే ఇంద్రపాలెం పోలీసులకు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చెడు వ్యసనాలకు బానిసైనటువంటి గంగరాజు ఈ పని చేసినట్లుగా కుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ అప్పాజీ ఫర్ ద అప్డేట్.